బాబుగారు త్వరగా నా బీడీలు తెక్కొట్టు, పోలీసులు తరకు వస్తున్నారు. మీకేం భయం లేదు, రండి. వెతకండి. ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఎవరూ రాలేదే. నిజం చెప్పు. మీ మీద ఒట్టు సార్. కమిషనర్ గారు లేరు సార్. పదండి. డిస్గస్టింగ్. ఉరిశిక్ష పైన ఒక ఖైదీ తప్పించు పారిపోయాడని చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? ఎవరిని అంటే నవ్విపోతారు. ఇదంతా చిన్న విషయం కాదు మిస్టర్ రావు. మీతో పాటు 30 మందిని సస్పెండ్ చేయాల్సి వస్తుంది. యు నో దట్? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇందులో ఇన్స్పెక్టర్ రావు గారు తప్పేమీ లేదు. తప్పంతా నాది. మీరు నాకు ఏ శిక్ష అయినా విధించవచ్చు. అయినా ఇది నేను కావాలని చేసింది కాదు సార్. నేను మోసపోయాను. దీనిలో పూర్తి బాధ్యత నాది. కమల్నాథ్ గారిని తిరిగి పట్టుకునే బాధ్యత నాకే అప్పగించమని కోరుతున్నాను సార్. మిస్టర్ శ్రీకాంత్. ఎస్ సార్. 24 గంటల్లో వారిని పట్టి అప్పగించే పూచి నాది. ఆల్ రైట్. విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కమిషనర్ హియర్. నేను అలెగ్జాండర్ అండి. ఎస్ మిస్ అలెగ్జాండర్. ఏం సార్ ఇది? కమిషనర్ గారు తప్పించు పారిపోయారట కదా? మీకేమైనా కనిపించారా? అది కాదండి, మీ కస్టడీలో ఉన్న అంతకుడు పారిపోయాడు అంటే అది అతగారు తెలివితేటలు అనుకోవాలా, మీ డిపార్ట్మెంట్ శాతకాంతలు అనుకోవాలా? అబ్బా, మీ కోపం వచ్చింది కదా అని చెప్పేసి సారీ సార్ అని నేను ఫోన్ పెట్టేస్తాను అనుకోకండి. ఇక్కడ నేను ఫోన్ పెట్టియడం, హోమ్ మినిస్టర్ ఫోన్ కొట్టియడం జరిగిపోద్ది. అది సరేనండి, మీరు స్ట్రిక్ట్ గా లేకపోబట్టే కదా ఆడవాళ్ళ మానాలకి మగవాళ్ళ ప్రాణాలకి కూడా సేఫ్టీ లేకుండా పోయింది. ఇప్పుడు అతను తప్పించుకున్నాడు అంటే తిన్నగా నా గెస్ట్ హౌస్కి వచ్చేస్తాడు. నా మీద పగ ఉంది కాబట్టి. దేశంలో 1,50,000 కూనీలు జరుగుతున్నాయండి. నేను ఎప్పుడు అడిగానా, బాధపడ్డానా? ఇది నా గెస్ట్ హౌస్ సంబంధించిన పేరు కనుక నేను మీ టచ్లోకి వచ్చాను. ఏమైనా సరే అతగాడు నా బంగ్లాకి రాకూడదు. రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది, ఆ డ్యూటీ మీది. చెప్పండి మీ వాళ్ళందరికీ అతగాడికి రాకూడదు. అవును సార్, కమల్నాథ్ గారు ఎక్కడికి పారిపోరు. వెళ్తే అలెగ్జాండర్ ఇంటికి వెళ్ళొచ్చు, లేకపోతే మా అమ్మగారిని చూడటానికి రావచ్చు. సన్యాసి అయ్యా, ఈ రాత్రికి ఏదో టైంలో నాన్నగారు తప్పకుండా మన ఇంటికి వస్తారు. ఈ విషయం శ్రీకాంత్ తెలియకుండా జాగ్రత్త పడు. అలాగనే. సన్యాసి అయ్యా, నా కోసం ఫోన్ వస్తే ఎంత రాత్రి అయినా నా రూమ్ కనెక్షన్ అలాగనే. మర్చిపోకు. అలాగనే. నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.
అగో నువ్వా ఎక్కడైనా పరిగెత్తున్నావు? ఒంటేలకని వచ్చానండి, కుక్క ఎంట పడిందండి, తాలింపు గింతలో అటు ఇటు పరిగెడుతున్నానండి. సరేపా. జరిగింది ఏదో జరిగిపోయింది. కూతురు కూడా మట్టిలో కలిసిపోయింది. ఇప్పటికైనా జరిగింది చెప్పి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. కోర్టులో నిజం చెప్పా అలెగ్జాండర్కి శిక్ష వేయించిన అది తప్పించుకోగల సమర్థుడు వాడు. అందుకే వాడు బ్రతికుండకూడదు. వాడితో పాటు ఈ రహస్యం కూడా మట్టిలో కలిసిపోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతి, మన బిడ్డకు ఆత్మశాంతి కలుగుతుంది. ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమిటో అవేత ప్రశ్న నువ్వు? నమస్తే. ఓహో, ఏమి తెలుగుదనం, ఏమి తెలుగుదనం! ఒంటి నిండా కారిపోతుంది అనుకోండి. సంతోషం. నా తరఫున, నా ప్రజల తరఫున అభినందనలు అందుకోండి అలెగ్జాండర్ గారు. ఎందుకు వచ్చిన దొంగదండాలయ్యా? వచ్చింది పార్టీకి. ఫారిన్ సరుకు సిద్ధంగా ఉంది, పుచ్చుకోండి. తెలుగు అమ్మాయిలు ఇంగ్లీష్ డాన్స్ చేస్తారు, చూడండి. చాలా సంతోషం. నా తరఫున, నా ప్రజల తరఫున. మీరే తాగి మీరే తినండి. ప్రజలంతా తాగినట్టే లెక్క, తిన్నట్టే లెక్క. పదండి. Oh, you, Mr. Alexander. I'm George Fernandez here. What is it? మర్చిపోయావా? Please shake hand. ఎంత మాట! మిమ్మల్ని మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడం అన్నమాట. రే, జార్జ్ గారిని తీసుకెళ్లి జాగ్రత్తగా స్పెషల్ సీట్ లో కూర్చోదు. రండి బాబు గారు, రండి. రండి. నమస్తే. Hello, Mr. Alexander. I'm John David. జ్ఞాపకం ఉన్నానా? బాలేవారండి. దేవునన్నా మర్చిపోతాను కానీ డేవిడ్ గారిని మర్చిపోతానా? రే, ఈయన మనకు మంచి ఫ్రెండ్. డాన్స్ బాగా కనపడేటట్టు స్పెషల్ గా కూర్చోబెట్టి దయచేసి. నమస్తే. నావి పులికళ్ళు, పాము సేవులు అని తెలియక యథవేషాలు వేసుకొచ్చారు బాబు కొడుకులు ఇద్దరు. నన్ను పెద్దల్లో కలిపేయడానికి వీళ్ళు ముహూర్తం పెట్టుకొచ్చినట్టుంది. వాళ్ళు పెట్టుకున్న ముహూర్తానికి వాళ్ళనే పెద్దల్లో కలిపాను, కానీ నా చేతికి మాత్రం బ్లడ్ అవ్వకూడదు. పోలీసులకి వెంటనే ఫోన్ చేయండి, మిగతా తతంగం నేను నడిపిస్తాను.